రేవంత్ రెడ్డి గారు మూసీ నదిని మంచిగా చేస్తారంటే మేము ఒప్పుకుంటాము. అలా అని గాంధీజీ స్టాచ్యూ కోసమని మా ఇల్లు కూలగొట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ పక్కన కూడా చాలా ల్యాండ్ ఉంది కట్టుకోవడానికి, అక్కడ కట్టుకోవచ్చు కదా. ఇలా 4,000 అట్లా ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి కదా, అవన్నీ రోడ్డు మీద పడేసి ఇలా ఇల్లు అంటే స్టాచ్యూ కట్టుకోవడం కరెక్ట్ కాదు. అందుకనే మేము అందరము రేవంత్ రెడ్డి గారిని కట్టద్దని చెప్తున్నాం. అంటే మీరు ఇప్పుడు స్కూల్స్కి వెళ్తారు అందరూ, సో ఏంటి ఇదంతా విన్నాక మీకు ఏమనిపిస్తుంది? అంటే స్టడీ సరిగా చదువుకుంటున్నారు? ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలా సడన్గా కూల్ చేయమంటే చదువుకోవాలా లేదంటే ఇలా ఇవి పట్టుకొని నించోవాలా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇది ఆపేస్తే మంచిగా ఉంటుంది. అంటే మమ్మీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు మీకు? ఇదంతా అంటే తెలుసా ఏం జరుగుతుంది అనేది? తెలుసు. ఇప్పుడు ఆయన he was just a common man, and after he sat on a CM's chair and he's doing these all things, it's not right to do. So he should not, atanu idi కూలగొట్టకుండా he have to take the Netherlands which is laying empty. సో దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి అసలు స్టాచ్యూ కట్టడానికి ఏం అవసరం? స్టాచ్యూ కడితే ఏమొస్తుంది ఆయనకి? అదే ఆ 50,000 crores అప్పు తీసుకొని కట్టే కన్నా బదులు ఆ మూసీ నదిని చేయొచ్చు. అక్కడ రోడ్స్ పైన కూర్చొని ఉంటారు, వాళ్ళకు కూడా చేయొచ్చు, పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. అలా అయితే ఉపయోగం వస్తుంది కదా. ఇలా స్టాచ్యూ కడితే ఆయనకి ఏం ఉపయోగం ఉంటుంది?